మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అందుకే సడన్ గా వచ్చిందా? ఏమోనండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. కావేరి మన మాటలు వినకపోయినా అక్క చెప్తేనే మారుతుందనిపిస్తోంది. అక్క కూడా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఏ నిజము దాయలేదని, ఇందులో మన తప్పేం లేదని అక్కే కావేరికి చెప్తుంది. పేరుకి పెళ్ళంగా నన్ను, మనసులో ప్రేయసిగా సంధ్యనే, ఇద్దరిని ఒకేసారి మెయింటైన్ చేయాలనే కదా మీ ప్లాను? జరిగిన విషయాలు కావేరి ఎలా చెప్తుందో వదిన గారు ఎలా అర్థం చేసుకుంటారో. విషయం ఏంటో చెప్పకుండా ఇలా ఏడుస్తుంటే నాకేం అర్థమవుతుంది చెప్పు? ఏం జరిగింది? రాత్రికి రాత్రి ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఇలా నీ ఏడుపు చూడటానికేనా? ఏమైందో చెప్పు. ఏమైందా? నా బ్రతుకు బూడిద పాలైంది. అసలు నిజాన్ని దాచిపెట్టి నా గొంతు కోసారు. దేని గురించి నువ్వు మాట్లాడేది? నువ్వు మంచోడని మురిసిపోతున్నా నీ అల్లుడు ఉత్తమురాలుగా చూసిన సంధ్యల కథల గురించి. వాళ్ళ గురించి ఎందుకే? ఎందుకేంటి? అసలు సమస్య మొదలైంది అక్కడే. ఏం జరిగిందో తెలుసా? ఈ ఇంట్లో వాళ్ళంటే సరే, కన్న తల్లి వయ్యుండి కూడా నా దగ్గర నిజం ఎందుకు దాచావు? బుద్ధి లేకుండా మాట్లాడకు. నీ పెళ్లికి ముందు మీ మామయ్య నేను మాట్లాడుకుంటున్నప్పుడు సూర్యాని పెళ్లి చేసుకుంటావా అని నిన్ను అడిగితే తనంటే నాకిష్టం, రెండో పెళ్లి వాడైనా నాకేం అభ్యంతరం లేదని గంగిరెద్దులా తల ఊపావా లేదా? ఆ, అదే కదా నేను చేసిన అతి పెద్ద పొరపాటు. ఆయన గారికి రెండో పెళ్ళని తెలుసు కాని మొదటి భార్య బ్రతికే ఉందని, ఆ మహాతల్లి ఎవరో కాదు సంధ్య అని. కాని మొదటి భార్యకి పెళ్ళైనా కూడా ఈయన మర్చిపోలేకపోతున్నారని నాకేం తెలుసు? లేదే, సూర్య అలాంటివాడు కాదు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోకు. ఇదిగో అమ్మా, నా కళ్ళతో నిజం చూసి చూసి చాలా కోపంలో ఉన్నాను. ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు చెప్తున్నా. మా ఆయనకి నాకన్నా సంధ్య అంటేనే ఇష్టం. నా మాట కన్నా ఆవిడ గారి మాట అంటేనే గౌరవం. మరి ఆవిడ గారికి కడుపని తెలిసినప్పటి నుండి ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా? అసలు నేనొక్కదాన్ని ఇంట్లో ఉన్నానని, నాతో పెళ్ళైందని ఆయనకి గుర్తుందో లేదో కూడా తెలియడం లేదమ్మా. నా మాటలు ఇప్పుడు నువ్వు నమ్మకపోయినా ఇక్కడే ఉండి నీ కళ్ళతో చూస్తావు కదా, అప్పుడు అర్థమవుతుంది ఏది నిజమో ఏది నిందో. పెళ్లి చేసుకునే ముందు నిజాన్ని తెలుసుకోలేకపోయినా మావయ్యని నేను అడిగింది ఒకే ఒక్క ప్రశ్న, ఆయన గతాన్ని పూర్తిగా మర్చిపోయారా లేదా అని. అప్పుడు మావయ్య ఏమన్నాడు? అంతా మర్చిపోయి జీవితాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాడు అన్నాడు. కానీ మీ అల్లుడు గారికి నాతో బ్రతుకు కన్నా ఆ సంధ్యతతో గతమే బాగుందమ్మా. సంధ్యతే ఆయన మొదటి భార్యను తెలుసుంటే నేను పెళ్లి చేసుకోవడం కాదు కదా, ప్రేమించేదాన్ని కూడా కాదు. నాకు నిజం తెలీదని వాళ్ళకి తెలిసి కూడా అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశారమ్మా. ఆ రోజు డాక్టర్ గారిని కలిసి మాట్లాడకపోయి ఉంటే ఇప్పటికీ నాకు నిజం తెలుసుండేది కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి నన్ను పరాయిదాన్లా చూస్తూ ఉంటే
ఎంత నరకంగా ఉందో తెలుసా? తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, నా కాపురం కూలిపోతుందమ్మా. నువ్వే ఎలాగైనా నిలబెట్టాలి. ఏడవద్దు కావేరి, నేను వచ్చాను కదా. ఇది నీ కాపురానికి భవిష్యత్తుకి సంబంధించిన సమస్య. ఆవేశపడటం వల్ల అనర్థమే తప్ప పరిష్కారం దొరకదమ్మా. నీ కాపురం నిలబెట్టడానికి ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? అంత తీక్షణంగా చూస్తే మీ కళ్ళే నొప్పులొస్తాయి తప్ప ఆవిడకేం కాదు. మీ గురించి గొప్పగా చెప్తుంటే ఎన్ని మాటలందో తెలుసా? తల కొట్టేసినట్టయింది. దీని పొగర్ని అస్సలు వదలకూడదు సార్. ఎందుకు వదిలేస్తాను సరిత? ఇన్ని రోజులు సొంతం చేసుకోవాలన్న స్వార్థంతో తనపై జాలిపడేవాణ్ణి. కానీ ఇప్పుడు దారి మారిస్తే కానీ జ్యోతి మన రూట్లోకి రాదని అర్థమైంది. అంటే ఏం చేస్తారు? ఆల్రెడీ చేశాను సరిత. జ్యోతి వర్క్ చేసిన ఈ ఫైల్లో చాలా తప్పులు వచ్చేలా ప్లాన్ చేశాను. ఈ తప్పులు తీసుకెళ్ళి ఎండి ముందు కూర్చుంటాను. జ్యోతిని బాస్ తిడుతుంటే హాయిగా విని ఎంజాయ్ చేస్తుంటాను. కనిపించరు గాని మీలో కూడా ఒకరున్నారు కృష్ణకుమార్ గారు. ఎవడాడు? సైకోనా? మీ మేధావులతో ఇదే సమస్య. ఏది చెప్పనివ్వరు. మనసులో మాటని ఇట్టే పట్టేస్తారు. ఓ థ్యాంక్ యూ. నేను వెళ్ళి బాస్ని మీట్ అవుతాను. ఆల్ ది బెస్ట్ సార్. సార్, వెంటనే జ్యోతి నా క్యాబిన్కి రమ్మను. అలాగే సార్. మేడం, మిమ్మల్ని ఎండి సార్ పిలుస్తున్నారు. ఎప్పుడా? ఎందుకు? తెలీదు మేడం, చాలా సీరియస్గా ఉన్నారు. సీరియస్గానా? ఏమైంది దానయ్య? నాకు అదంతా తెలీదమ్మా. పక్కనే కృష్ణకుమార్ కూడా ఉన్నాడు. సరే దానయ్య, నువ్వెళ్ళు, జ్యోతి వస్తుందిలే. అలాగేనమ్మా. శ్వేత, నాకు భయంగా ఉంది. ఆ కృష్ణకుమార్ నా గురించి ఏం చెప్పాడో ఏమో. తోడు నువ్వు కూడా రావా? వాడికి నువ్వు భయపడాల్సిన పని లేదు జ్యోతి. వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండే నువ్వు, వాడు నిన్ను తప్పు పట్టడం వాడి తరం కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వెళ్ళు జ్యోతి.